ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా స్వీట్ ట్రై చేసి చూడండి. సాఫ్ట్‌గా నోట్లో వెన్నలా కరిగిపోతుంది. మరి ఇప్పుడు ఈ స్వీట్ చేసుకోవటం కోసం అడుగు మందంగా ఉన్న ప్యాన్‌ని స్టవ్ పైన పెట్టేసుకొని ఇందులోకి 1.5 కప్పు పాలని అదే కప్పుతో 1 కప్పు పంచదార వేసుకొని పంచదార అంతా కూడా కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఇప్పుడు పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత కూడా మరొక 5 నిమిషాల పాటు పాలను కాగబెట్టేసుకొని అదే కప్పుతో 2 కప్పుల పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకొని ఫ్లేమ్‌ని హై టు మీడియంలో పెట్టేసుకొని కంటిన్యూస్‌గా అడుగంటకుండా కలుపుకోవాలి. ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు పాల మీద మీగడ ఉండిద్ది కదండి, ఈ మీగడని వేసుకొని బాగా కలిపేసి ఇంకాస్త దగ్గర పడిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ యాలకుల పొడి, ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని బాగా కలిపేసి ఈ స్వీట్ అంతా కూడా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెయ్యి రాసిన ప్లేట్లోకి ఈ స్వీట్ని అంతా కూడా వేసుకొని ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ వేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలా పీసెస్ లాగైనా కట్ చేసుకోవచ్చు లేదా ఉండలైనా సరే చేసుకోవచ్చు.